శ్రీమద్భక్తచకోరసోమ వివేకాభిరామ సురవినుతగుణస్తోమ నిరలంకృతాసుర రామసీమంతసీమ రాఘవ రామ. భక్తులని చకోర పక్షులకు చంద్రుడవు, వివేకముతో విల్సిల్లు వాడవు, దేవతల పొగడ్తలు గాంచిన సద్గుణ సముదాయము గలవాడవు, రాక్షస స్త్రీల పాపట బొట్టును తొలగించిన వాడవు అయినవో రఘువంశ లలామ రామ అవతరించు. శ్రీమద్భాగవతంలోని 2వ స్కందంలో 2వ పద్యం. ఇది వచన భాగంగా ఉంది. ఉన్నత గుణాలలో అగ్రేసరులైన ఆ మునీశ్వరులను చూచి వివిధ పురాణాలను విశదీకరించడంలో విద్వాంసుడైన సూతుడు ఇలా అన్నాడు. ఆ విధంగా ప్రాయోపవేశం చేసిన పరీక్షన్ మహారాజుతో సుగ మహర్షి ఈ విధంగా చెప్పాడు. శ్రీమద్భాగవతంలోని 2వ స్కందంలో సుకుడు పరీక్షిత్తునకు ముక్తి మార్గము తెలుపుగట్టము. 3వ పద్యం. క్షితిపతిని ప్రశ్న సిద్ధంబు మంచిది ఆత్మవేత్తలు మెత్తు రకిల సుభదమాకర్ణ నీయంబు లయుత సంఖ్యలు గలమందు ముఖ్యం విధి అఖిల వరము గృహముల లోపల గృహమేదులకు నరులాత్మతత్వము లేసమైన నెరుంగ రంగనారదుల నిద్రాశక్తిన్ జనురాత్రి పోవున్ కుటుంబార్థ బుద్ధి నహము పశుకళత్ర పుత్ర బాంధవ దేహాది సంఘమెల్లందమకు సత్యమనుచున్ గాపురములు చేసి కపటంజత్తుడు కనియున్గాన రంత్యకాల సరణి. రాజా, ఇప్పుడు నీవు అడిగిన ప్రశ్న చాలా సమంజసమైనది. దీనిని ఆత్మతత్వం తెలిసిన వాళ్ళు మెచ్చుకుంటారు. ఇది సమస్త శుభాలను సమకూరుస్తుంది. లోకంలో వినదగిన విషయాలు వేల కొలది ఉన్నాయి. ఇందులో ఇది అతి ముఖ్యమైనది, గొప్పది. సంసారంలో మునిగి తేలుతున్న గృహస్థులకు ఆత్మతత్వం కొంచెం కూడా తెలియదు. వాళ్లకు స్త్రీ సంఘంతోనూ నిద్రలోనూ రేయి గడిచిపోతుంది. పగలంతా కుటుంబ వ్యవహారాలతో సరిపోతుంది. పశువులు, భార్యలు, బిడ్డలు, చుట్టాలు, శరీరము ఇత్యాది పరివారమంతటిని నిజమని నమ్ముకొని కాపురాలు సాగిస్తూ కడకు వాళ్ళు కన్నుమూసి కాటిపాలవుతారు. అంత్యకాల దుర్దశ తెలిసినా తెలియనట్లే ఉండిపోతారు. శ్రీమద్భాగవతంలోని 2వ స్కందంలో 4వ పద్యం. కావున సర్వాత్మకుడు మహావిభుడు విష్ణుడీ సుండాకన్నింపన్ సేవింపను వర్ణింపను భావింపను భవ్యుండ భవ బాజికి నదిపా. రాజా, అందువల్ల మోక్ష మార్గంలో పయనించే వాడికి అన్నిటికీ ఆత్మ అయినవాడు, మహావైభవం కలవాడు, జగదీశ్వరుడు అయిన విష్ణువే భావించడానికి, సేవించడానికి, వర్ణించడానికి, ఆకర్ణించడానికి తగినవాడు. శ్రీమద్భాగవతంలోని 2వ స్కందంలో 5వ పద్యం. జనులకెల్ల శుభము సాంఖ్యయోగము దాని వలన ధర్మనిష్ట వలననైన అంత్యకాలమందు హరిచింత సేయుట పుట్టువులకు ఫలము భూవరేంద్ర. ప్రజలందరికీ సాంఖ్యయోగం మేలు చేకూరుస్తుంది. ఆ యోగం వల్లనైనా లేక ధర్మాచరణలో నైనా అవసాన కాలంలో శ్రీహరిని చింతించాలి. రాజేంద్ర, జన్మమెత్తినందుకు ప్రయోజనం అలా చేయడమే. శ్రీమద్భాగవతంలోని 2వ స్కందంలో 6వ పద్యం. అరసి నిర్గుణ బ్రహ్మంబునాశ్రయించి విధి నిషేధ నివృత్తి
సద్విమలమతులు సేయుచుందురు హరిగుణ చింతనములు మానసంబున నీ వృత్తు మానవేంద్ర. నరవర నిర్మల బుద్ధి గల మహనీయులు విధి నిషేధాలు విడనాడి గుణరహితమైన పరబ్రహ్మమును ఆశ్రయించి మనస్సులో సదా మాధవుని గుణగణాలను మననం చేసుకుంటూ ఉంటారు. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.